నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై నవోదయ హాస్పిటల్స్. ఈరోజు సుఖీభవలో పిల్లలు జ్వరాలు, ప్లాస్టిక్తో పొట్టలో ముసలం, చంటి బిడ్డకు ఏం పెట్టాలి, భుజంలోనూ కీలు మార్పిడి, ఇంకా హెల్త్ టిప్. పిల్లలకు అప్పుడప్పుడు జలుబు చేయడం, ఆపై ఒళ్ళు వెచ్చబడ్డం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం ఎంతకీ తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. దోమకాటు మూలంగా పిల్లల్లో తరచుగా వైరల్ జ్వరాలు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా మలేరియా, గన్యా, డెంగీ జ్వరాలు పిల్లల్ని ఎక్కువగా వేధిస్తుంటాయి. పిల్లల్ని వేధించే జ్వరాల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణం మారినప్పుడల్లా పిల్లల్లో జలుబు, గొంతు నొప్పి వంటి ఇబ్బందులతో పాటు జ్వరాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా తేమ వాతావరణం మూలంగా ఈ సీజన్లో పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటిలో చాలా జ్వరాలు వాటంతట అవే తగ్గిపోయినా కొన్ని జ్వరాలు తీవ్రంగా ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. నిజానికి జ్వరం వ్యాధి కాదు. మన మెదడులోని హైపోథాలమస్లో శరీర ఉష్ణోగ్రతని నిర్దేశించే కేంద్రం ఉంటుంది. దాన్ని థర్మో రెగ్యులేటరీ సెంటర్ అంటాం. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ కేంద్రం ఎక్కువగా స్పందించి శరీరం వేడెక్కుతుంది. ఒక్కోసారి జ్వరం తీవ్రమైతే థర్మో రెగ్యులేటరీ సెంటర్ విఫలమై శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి అత్యవసర స్థితి సంభవిస్తుంది. సాధారణంగా సాయంత్రం అయ్యేసరికి పిల్లల శరీర ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ దాటితేనే దాన్ని జ్వరం వచ్చింది అంటాం. కొద్ది ఒళ్ళు వెచ్చబడగానే మనం భయపడవలసిన అవసరం లేదు. 100 డిగ్రీస్ జ్వరం టెంపరేచర్ మనం ఏదో రికార్డ్ చేసిందో చూస్తున్నాం, 100 అండ్ అబవ్ వస్తున్నప్పుడు దాన్ని ఫీవర్గా పరిగణించాలి. ఒళ్ళు వెచ్చగా ఉండడం ఫీవర్గా పరిగణించకూడదు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫీవర్ ఎందుకు వచ్చింది. ఫీవర్ రావటం ఒక సూచన, లోపల ఏదో మార్పు జరుగుతుంది బాడీలో. అది ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, లేదంటే వేరే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కొన్నిసార్లు, లేదంటే కొన్ని మందులు వాడటం వలన, లేదంటే వాతావరణంలో మార్పుల వలన కూడా ఒక్కొక్కసారి జ్వరం వస్తూ ఉండొచ్చు. ఏ ఫీవర్ అయినా అండి, మెయిన్ ఒక వారం రోజుల లోపల ఉన్న జ్వరమా, వారం రోజుల పైన ఉన్న జ్వరమా, లేకపోతే అనేక వారాల నుంచి ఉన్న జ్వరం అనేది మేము ఫస్ట్ క్లాసిఫై చేసుకోవాలి. ఎక్యూట్, సబ్ ఎక్యూట్ అండ్ క్రానిక్ ఫీవర్స్గా అంటాం. సో ఎక్యూట్ ఫీవర్స్లో కూడా కొన్నిసార్లు సీరియస్ ఫీవర్స్ ఉంటాయి. సబ్ ఎక్యూట్ ఫీవర్లో కూడా కొన్నిసార్లు సీరియస్గా అయ్యే అవకాశం ఉంటాయి. అలాగే క్రానిక్ ఫీవర్లు చాలా దీర్ఘకాలికంగా 3 వారాలు 4 వారాలు జ్వరాలు వస్తూ ఉన్న వాళ్ళకి దానికి కూడా కొన్నిసార్లు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫీవర్ యొక్క తీవ్రత. నెక్స్ట్ మైల్డ్ ఫీవర్, కొన్నిసార్లు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కొంతమంది పిల్లల్లో మైల్డ్ టు మోడరేట్ 99-100 డిగ్రీస్లో కూడా చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ 6 నెలల పిల్లలకి, 6 నెలల నుంచి 4 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి కొన్నిసార్లు ఫిట్స్ వస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. జ్వరంతో పాటు ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ భాగం బాడీలో ఇన్వాల్వ్ అవుతుంది, లంగ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయా, బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యిందా, స్టమక్లో ఇన్ఫెక్షన్ ఉందా, లేదా బోన్స్ ఇన్ఫెక్ట్ అయినాయా, లేదా బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ ఉందా, లేదా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే ఇతర ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్సా అనే దాని మీద మనకి ఈ జ్వరము సీరియస్ జ్వరమా లేకపోతే నార్మల్ మైల్డ్ ఫీవర్ అనే దానికి మనం చెప్పవచ్చు. పిల్లల్లో జ్వరంతో ఉన్నప్పుడు ఒళ్ళు వేడిగా ఉండటంతో పాటు జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఒంటి మీద బట్టల్ని తీసివేసి తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. చల్లటి నీళ్లలో ముంచిన మెత్తటి గుడ్డను ప్రతి 5 నిమిషాలకోసారి నుదుటి మీద వేస్తుండాలి. పిల్లల్లో జ్వరం తగ్గటానికి పారాసిటమాల్ మందు వాడితే సరిపోతుంది. 5 ఏళ్లు పైబడిన పిల్లలకు ప్రతి 3-4 గంటలకు ఒకసారి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ని ఇస్తూ ఉండాలి. జ్వరంతో ఉన్నప్పుడు పిల్లల శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. పిల్లలు నీరసించిపోతుంటారు. ఆహారాన్ని తీసుకోవటానికి ఇష్టపడరు. నాలుక రుచి కూడా మారుతుంది. ఇలాంటప్పుడు పిల్లలకు పళ్లరసం, మజ్జిగ, లస్సీ, కొబ్బరి బోండం లాంటి ద్రవాహారాల్ని తరచూ అందిస్తూ ఉండాలి. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు
ఫిట్స్ ఛాయలు కనిపిస్తున్నప్పుడు, వాంతులు లేదా విరేచనాలు అవుతున్నప్పుడు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లల్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. మనం చేత్తో చూసి మనం జ్వరం వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదు. సో ఆల్వేస్ వీ షుడ్ యూజ్ ఏ ప్రాపర్ థర్మోమీటర్. దాని ప్రకారం 99 degrees మనకి రికార్డ్ అయ్యి పైన కనపడుతుంటే మనం జ్వరం కింద తీసుకోవాలి. తీసుకుని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ యొక్క జ్వరం ఫోకస్ కానీ వితౌట్ ఫోకస్ వలన వచ్చిన ఫీవర్ ఉండొచ్చు. ఇది వైరస్ వలన వచ్చిందా, బ్యాక్టీరియా వలన వచ్చిందా, ఫంగస్ వలన వచ్చిందా, లేదంటే కొన్నిసార్లు వైరస్ విత్ బ్యాక్టీరియా కలిపి మిక్స్డ్ ఇన్ఫెక్షన్ వలన వచ్చిందా, లేదా కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, కొన్నిసార్లు పిల్లల్లో ముఖ్యంగా కవాసకి డిసీజ్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలాంటి కొన్ని కండిషన్స్లో కూడా జ్వరం వస్తూ ఉంటుంది. ఈ కారణాల వలన వచ్చిందా, లేదా కొన్ని రేర్ కండిషన్స్ బ్రుసెల్లోసిస్ పాలు ద్వారా వచ్చేది, అదేవిధంగా లెప్టోస్పైరోసిస్, అలాగే సీరియస్ జ్వరం మనం సీజనల్గా చూసి డెంగ్యూ జ్వరాలు, అదే త్రూ అవుట్ ది ఇయర్ వచ్చే కొద్ది మలేరియా లేదా టైఫాయిడ్, పారాటైఫాయిడ్ ఇలాంటి ఫీవర్ అనేది మనం నిర్ధారించుకోవాలి. అది నిర్ధారించిన తర్వాతే మనం ఎటువంటి వైద్యం చేయాలనేది మనం డెసిషన్ తీసుకోవచ్చు. పిల్లల్లో మామూలు జ్వరం అయితే 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అదే వైరల్ జ్వరాలు సాధారణంగా వారంలో తగ్గిపోతాయి. వారం దాటిన జ్వరాలు నిమోనియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలను సరిగ్గా గుర్తించి సరైన మందులు వాడితే త్వరగా కోలుకుంటారు. పాత చీటీల మీద ఉన్న మందుల్ని గుడ్డిగా వాడకూడదు. చిన్నారుల వయస్సు, బరువు, జ్వరం తీవ్రతను పరిగణలోకి తీసుకుని సరైన మోతాదులో డాక్టర్ మందులు ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు. ఇవి ఎంత మేలు చేస్తాయో అంత హాని కూడా చేస్తాయి. జ్వరం ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి ఒళ్ళు తొడవాలి. తరచుగా నీళ్లు, ఇతర ద్రవాలు తాగిస్తే శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా మనం జ్వరాలు వచ్చినప్పుడు మనం టెన్షన్ పడి విపరీతమైన యాంటీబయాటిక్స్ వాడటం దానికి ఆన్సర్ కాదు, అది కరెక్ట్ కూడా కాదు. సో సింపుల్ మెజర్స్తో టెపిడ్ స్పాంజింగ్, గోరువెచ్చని నీళ్ళతో ఒళ్ళు తొడవడం, అలాగే పారాసెటమాల్ ఎవ్రీ 6th hourly వాడటం, ఇంకా ఎక్కువగా ఉందంటే బ్రూఫిన్ లాంటి డెరివేటివ్స్ కొన్ని ఉన్నాయి ఎన్ఎస్ఐడిస్, దాని ద్వారా కూడా మనం ఫీవర్ని తగ్గించవచ్చు. ఇంకా ముఖ్యంగా ఏమంటే వీళ్ళకి బాగా హైడ్రేషన్లో ఉంచడం, చాలా ఎక్కువ వాటర్ అవసరం అవుతూ ఉంటుంది ఫీవర్స్ ఉన్నప్పుడు. సో మనం ఎక్కువ తరచుగా వాళ్ళకి నీళ్ళు పట్టించడం, లిక్విడ్ డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తే చాలా మటుకు ఫీవర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతి జ్వరం మనం డెంగ్యూ జ్వరం భయపడకూడదు. కొద్ది శాతం మందిలో బీపీ డౌన్ అవటం, అదేవిధంగా వాళ్ళ ప్లేట్లు చాలా తగ్గిపోయి 25,000, 30,000, 50,000 అలా తగ్గినా, 1,00,000 లోపు తగ్గినప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండమని చెప్తాం. అలా కొన్నిసార్లు వాళ్ళకి లంగ్స్లోని లేదా పొట్టలో నీరు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణాల వలన డెంగ్యూ అంటే అందరికీ చాలా భయం, విపరీతమైన అపోహలు, వాళ్ళకి ఏ జ్వరం అయినా కానీ డెంగ్యూ జ్వరం అని అడగడం జరుగుతూ ఉంటుంది. సో డెంగ్యూ జ్వరం అయినా కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. దానికి చికిత్స ఉంది. యాంటీబయాటిక్స్ వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ద్వారానే చాలా మటుకు వాళ్ళు తగ్గిపోయి నార్మల్గా ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కిస్తూ ఉంటాం. అది సీజనల్ జ్వరాలు పిల్లల్లో చాలా ఎక్కువ. అదేవిధంగా రెస్పిరేటరీ అసోసియేటెడ్ జ్వరాలు మరీ ఎక్కువ. కొన్నిసార్లు సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా జ్వరాలు వస్తూ ఉంటాయి. కాబట్టి జ్వరాలు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా వైరల్ అవుట్ బ్రేక్స్ అది ఉన్నప్పుడు పర్సనల్ హైజీన్, మాస్క్ వాడటం, హ్యాండ్ హైజీన్, చేతులు వాష్ చేసుకుంటాం, సెక్రీషన్స్ ఏమి టచ్ చేయకుండా. 3, 4 బయట ఫుడ్, ఎస్పెషల్లీ రోడ్ సైడ్ చాలామంది ఇటీవల కాలంలో దే ఆర్ గోయింగ్ ఫర్ ఓపెన్ ఫుడ్, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినటం, ఎస్పెషల్లీ పానీపూరి ఇట్లాంటివి తినటం వలన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూస్, లాట్ ఆఫ్ ఫ్లైస్ ఉండాలి. కంటామినేషన్ వలన మనకి దాని ద్వారా బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అవ్వటం, టాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా ఫీవర్లు వస్తూ ఉంటాయి. సో పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పారాసెటమాల్ రెగ్యులర్గా వాడుకుండటం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని జ్వరాలు మనం వ్యాక్సినేషన్ ద్వారా కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ జ్వరం ఉందనుకోండి, మన రెగ్యులర్ ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటాం వలన మన ఫ్లూ జ్వరం రాకుండా చూసుకోవచ్చు. అలాగే నిమోనియా, చాలా నిమోనియాలు కెన్ బి ప్రివెంటెడ్ బై గివింగ్ నిమోనియా వ్యాక్సిన్. అదేవిధంగా ద డెడ్లీ 6 కిల్లర్ డిసీజెస్ ఏదైతే మనం కంట్రోల్ చేయగలేమో అవన్నీ కూడా జ్వరాలతోనే వస్తాయి. అవన్నీ కూడా మనం వ్యాక్సిన్స్ ద్వారా కంట్రోల్ చేయడం జరిగింది. కాబట్టి వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ సమ్ ఆఫ్ ద ఫీవర్స్ ఈజ్ వ్యాక్సినేషన్ ఫర్ ద అప్రోప్రియేట్ డిసీజ్.
జ్వరం వచ్చిన పిల్లలకు తరచుగా పారాసిటమాల్ సిరప్లు, కాల్పాల్, డిస్ప్రాల్ లాంటివి వాడుతూ ఉంటారు. చాలామంది తల్లులు ఒక్కోసారి వైద్యుల సలహా లేకుండా కూడా ఎప్పుడు కాస్త ఒళ్ళు వెచ్చబడినా వాటిని వాడేస్తూ ఉంటారు. ఇలా వీటిని మరీ ఎక్కువగా పిల్లలకు ఇస్తుంటే తరువాత కాలంలో వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. డాక్టర్ సలహా లేకుండా మందులను అనవసరంగా వాడితే పిల్లల్లో ఆస్తమాతో పాటు లివర్, గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక జ్వరం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లలకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజులైనా జ్వరం తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం అందేలా చూడాలి. పిల్లల్లో కనిపించే జ్వరాల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరమో, వైరల్ జ్వరాలకు ఎలాంటి చికిత్స ఇప్పించాలో తెలుసుకున్నాం కదా. ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇలాంటప్పుడే చంటి బిడ్డకు పాలతో పాటు అదనంగా ఇంకా ఏమేం పెట్టొచ్చు, ఏం పెట్టకూడదని అందరినీ సలహాలు అడుగుతూ ఉంటారు. నిజానికి పసిబిడ్డకు 6వ నెల నిండినప్పటి నుంచి ఘనాహారాన్ని మొదలు పెట్టాలని, అన్ని రుచుల్ని పరిచయం చేయాలని చెప్తారు డాక్టర్లు. పసిబిడ్డ మెచ్చే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంటిబిడ్డకు 6 నెలలు నిండినప్పటి నుంచి తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలి. టీవీల్లోనూ పత్రికల్లోనూ చూపించే రెడీమేడ్ ఆహారాలను పెట్టేందుకు ఉత్సాహం చూపించకుండా ఇంట్లోనే స్వయంగా వండి పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రకరకాల పప్పు ధాన్యాలను కలిపి పిండి పట్టించి ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించి జావలాగా చేసి 2 పూటలా పెట్టచ్చు. ఉగ్గుపాలలో కొద్దిగా నెయ్యి లేదా వెన్న కలిపి పెట్టచ్చు. యాపిల్, అరటిపండును చిరుతిండి రూపంలో కొద్దిగా తినిపించవచ్చు. ఉడికించిన కోడిగుడ్డును తినిపించటమూ మంచిదే. 6 నుంచి 8 నెలల వరకు తల్లిపాలతో పాటు 2 పూటల ఉగ్గుపాలను, 1 పూట చిరుతిండిని అందించాలి. 9 నుంచి 11 నెలల వరకు రోజులో 3 సార్లు ఉగ్గు, 2 సార్లు చిరుతిండి పెట్టవచ్చు. 9 నెలలు నిండిన తర్వాత ఇంట్లో అందరూ తినే ఆహారాలను మెత్తగా గుజ్జు చేసి దానిలో ఉడికించిన ఆకుకూరలు, టమోటా, బీరకాయ వంటి కాయగూరల్ని కలిపి తినిపించవచ్చు. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను అందిస్తుంటే చంటిబిడ్డ ఎదుగుదల వయసుకు తగ్గట్టుగా చక్కగా ఉంటుంది. ఎదిగే వయసులోని చంటిబిడ్డకు ఘనాహారాలు ఏమేం పెట్టచ్చో, పసిబిడ్డ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మలి వయసులో మోకాళ్ల నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు మోకీలు మార్పిడి చేయడం మనకు తెలిసిందే. అరిగిపోయిన మోకీలు స్థానంలో కృత్రిమ కీలును అమర్చినట్లే ఇప్పుడు భుజంలోనూ కృత్రిమ కీలును అమరుస్తున్నారు. భుజం కీలు అరిగిపోయినప్పుడు, ఏదైనా కారణం వల్ల దెబ్బతినిపోయినప్పుడు కృత్రిమ కీలును అమర్చడం ద్వారా భుజం కదలికలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగలుగుతున్నారు. భుజంలో కృత్రిమ కీలును అమర్చడం గురించిన మరిన్ని వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. భుజం కీలును కూడా మార్పిడి చేయొచ్చా? శరీరంలో ఏ జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా రకాల జాయింట్లు, అంటే హిప్ జాయింట్ కావచ్చు, మక్క జాయింట్ లేదా మోకాల్ జాయింట్, అలాగే షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, ఈవెన్ యాంకిల్ జాయింట్ కూడా మార్చే ప్రక్రియలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది ఎంతో కాలం నుంచి జరుగుతుంది. మన దేశంలో నీ రీప్లేస్మెంట్ చాలా కాలం నుంచి పాపులర్గా ఉంది. బట్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ప్రక్రియ మన దేశంలో గత 10-15 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. భుజం కీలు అసలు ఎందుకు అరుగుతుంది? మన వయసు పెరిగినప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినాక ఈ జాయింట్లో ఉండే మృదులాస్థి లేదా కార్టిలేజ్ అంటాం, మనం తెలుగులో మాట్లాడితే గుజ్జు అని చెప్పి అంటారు. జాయింట్లో గుజ్జు అరిగిపోయిందని చెప్పేసి. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ లేదా గుజ్జు డ్యామేజ్ అవుతుందో జాయింట్లో, ఇది క్రమంగా జాయింట్ అరుగుదల లేదా ఆర్థరైటిస్కి దారితీస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం వింటూ ఉంటాం. అంటే మల్టిపుల్ జాయింట్స్, రకరకాల జాయింట్లు ఎఫెక్ట్ అవ్వడం, వేళ్ళు, చేతులు, కాళ్ళు అన్ని జాయింట్లు ఎఫెక్ట్ అవ్వడం, ఇటువంటి చూస్తుంటాం. ఇది రుమటాయిడ్ లేదా రుమటాయిడ్ సంబంధమైన వేరే రకమైన ఆర్థరైటిస్ ఉంటాయి. ఇందులో స్పాండిలైజింగ్ ఆర్థరోపతి అని చెప్పి ఇలా రకరకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే
ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అంటే మన శరీరం యొక్క రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది మన శరీరంకి ఎగనిస్ట్గా పనిచేయడం వల్ల ఈ ప్రక్రియలో జాయింట్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. వీటిలో మనం కీళ్ళవాతం సమస్యలు లేదా రొమటాయిడ్ సమస్యలు అని చెప్పి తరచుగా మనం మాట్లాడుతుంటాం. ఇటువంటి సందర్భాల్లో కూడా షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకా మూడవది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏదైనా దెబ్బ తగిలి ఉంటాం, అది ఫ్రాక్చర్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫ్రాక్చర్ లేకపోవచ్చు, లేదా గట్టిగా భుజానికి దెబ్బ తగిలినాక ఇది క్రమేపీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జాయింట్ అరుగుదలకు దారితీస్తే ఇది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పి మనం అంటుంటాం. కొంతమందికి మనం గమనించినట్టయితే ఈ షోల్డర్ డిస్లొకేషన్ లేదా గూడు జాడు అనే సమస్య ఉంటుంది. వాళ్ళు చెప్తుంటారు నా భుజం జారిపోతుంటుంది, నా గూడు జారిపోతూ ఉంటుంది, జారిపోయి మరలా సెట్ అవుతుంటుంది అని చెప్తుంటారు. సో వీళ్ళలో కూడా ఇది రిపీటెడ్గా ఈ జాయింట్ జారడం వల్ల కూడా జాయింట్ డ్యామేజ్ అయ్యి ఇది కొన్ని సంవత్సరాలు గడిచినాక, అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచినాక క్రమేపీ ఇది అరుగుదలకు దారితీయచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్, అంటే ఏదైనా వయసు తక్కువగా ఉండేటప్పుడు వచ్చిన భుజానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లో కూడా జాయింట్ డ్యామేజ్ అయ్యి మనకి ఆర్థరైటిస్కి లేదా అరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది. భుజం కీలు మార్పిడికి ఎప్పుడు ఎలాంటి సందర్భాలలో సిఫారసు చేస్తారు? అరుగుదల ప్రారంభ దశలో మనం వాళ్ళకి కొన్ని రకాలైన కార్టిలేజ్ ప్రొటెక్టివ్ మెడిసిన్ ఇచ్చి, అంటే మందుల ద్వారా కావచ్చు, లేదా కొన్ని రకాల ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా ఆ జాయింట్ యొక్క ఫ్లెక్సిబిలిటీని మనం ఇంప్రూవ్ చేసి మెయింటైన్ చేసి కొంతవరకు పెయిన్ తగ్గించవచ్చు. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళని చేసుకుంటే మనం వారికి అవకాశం కల్పించవచ్చు. వయసు తక్కువగా ఉండేవారిలో ఇటువంటి అరుగుదల సమస్య ఏర్పడేటప్పుడు అటువంటి సందర్భాల్లో మనం సింపుల్ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా, ఆర్థ్రోస్కోపీ అంటాం, ఇట్స్ కీ హోల్ టైప్ సర్జరీ. ఇందులో ఈ జాయింట్లో అరుగుదలను కొంత క్లీన్ చేసి, అదేవిధంగా జాయింట్ టైట్నెస్ కొంత వదిలి చేసి మనం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీని, అదేవిధంగా ఈ పెయిన్ తగ్గించి మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి కల్పించవచ్చు. ఈ ప్రక్రియ కూడా ప్రచారం చేయొచ్చు. బట్ ఒక స్టేజ్ దాటినాక, లేదా స్టేజ్ 3 స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటాం, ఆ స్టేజ్ దాటినాక అంటే పూర్తిగా జాయింట్ అరిగిపోయిన పరిస్థితుల్లో ఇటువంటి మందులు, ఫిజియోథెరపీ లేదా కీ హోల్ సర్జరీ ఇవన్నీ పనిచేయవు. ఇటువంటి సందర్భాల్లో మాత్రం మనం జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. భుజం కీలు మార్పిడి ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది? షోల్డర్ జాయింట్ అనేది ఒక బంతి గిన్నె టైప్ కీలు. అంటే ఈ బంతి వంటి భాగాన్ని హ్యూమన్ హెడ్ అంటాం, అలాగే గిన్నె వంటి భాగాన్ని గ్లినాయిడ్ అంటాం. ఇది స్కాపులా అనే గూడు, మన షోల్డర్ గూడు ఏదైతే ఉందో దాన్ని స్కాపులా అంటాం. ఈ గ్లినాయిడ్ అనే కప్పు మీద ఈ హ్యూమన్ హెడ్ అనే బాల్ కదలడం వల్ల మనకు మూమెంట్స్ వస్తాయి. ఇవి అరిగిపోవడం వల్ల మన ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. దీనికి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ బంతి వంటి భాగాన్ని, కప్పు వంటి భాగాన్ని మారుస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఈ కప్పు వంటి భాగం మంచిగా ఉండేటప్పుడు ఓన్లీ బంతి వంటి భాగం బాగా డ్యామేజ్ అయిన సందర్భాల్లో మనం ఓన్లీ ఈ బంతి వంటి భాగాన్ని మార్చవచ్చు. ఇందులో కూడా 2 రకాల ప్రక్రియలు ఉంటాయి. ఒకటి సర్ఫేస్ రీప్లేస్మెంట్ లేదా కప్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఈ బంతి వంటి భాగాన్ని తొలగించకుండానే జస్ట్ దాన్ని క్లీన్ చేసి దాని మీద ఒక స్టీల్ కప్పు లాంటి పెట్టచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కేవలం ఈ బంతి భాగాన్ని మాత్రమే తొలగించి చిన్న బాల్ లాంటిది పెడతాం. దీన్ని స్టెమ్లెస్ రీప్లేస్మెంట్ అంటాం. ఇది ఒక రకమైన పద్ధతి. ఎప్పుడైతే ఈ కప్పు వంటి భాగం కూడా బాగా డ్యామేజ్ అయిందో అటువంటి సందర్భాల్లో ఒకవైపు రీప్లేస్మెంట్ చేయడం వల్ల పేషెంట్స్కి ఎక్కువగా బెనిఫిట్ ఉండదు. అటువంటి సందర్భాల్లో ఈ కప్పు వంటి భాగాన్ని కూడా మనం రీప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని ఈ కప్పు వంటి భాగాన్ని ఒక ప్లాస్టిక్ కప్పు, పాలిఎథిలిన్, హై డెన్సిటీ పాలిఎథిలిన్ కప్పు లాంటి దాంతో రీప్లేస్మెంట్ చేస్తాం. ఈ బంతి వంటి భాగాన్ని యూజువల్గా మెటాలిక్ రీప్లేస్మెంట్. ఇది కొన్నిసార్లు కోబాల్ట్ క్రోమియం కావచ్చు, కొన్నిసార్లు టైటానియం కావచ్చు, కొన్నిసార్లు స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు. ఇది బాడీ కంపాటబుల్ మెటల్స్తో రీప్లేస్మెంట్ చేస్తాం. అదేవిధంగా కప్పు వంటి భాగాన్ని ఒక పాలిఎథిలిన్ లేదా ప్లాస్టిక్ టైప్ కప్తో రీప్లేస్మెంట్ చేస్తాం. ఇది టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఈ మజిల్స్ బాగా డ్యామేజ్ అయ్యి దాంతోపాటు జాయింట్ కూడా అరిగిన పక్షంలో మనం చేసే రెగ్యులర్ రీప్లేస్మెంట్స్ పనిచేయవు. ఇటువంటి సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన రీప్లేస్మెంట్ పద్ధతి, దాన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఈ కప్పు వంటి భాగంలో ఒక బాల్ని, ఈ బంతి వంటి భాగంలో కప్పుని పెడతాం. అంటే ఈ నార్మల్గా ఉండే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేస్తాం. ఇటువంటి సందర్భాల్లో ఈ మజిల్ డ్యామేజ్ని కూడా కాంపెన్సేట్ చేసి పేషెంట్ యొక్క కదలికల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదేవిధంగా పెయిన్ కూడా తగ్గుతుంది. భుజం కీలు మార్పిడి తర్వాత దుష్ఫలితాలు ఏమైనా ఉంటాయా? ఎనీ మేజర్ ఆర్థోపెడిక్ ఆపరేషన్లో కొన్ని రకాల కాంప్లికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో గాయం సరిగా అతుక్కోకపోవడం, లేదా వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ వంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని అరుదైన సందర్భాల్లో ఏర్పడవచ్చు. బట్ ఇటువంటి సమస్యలను కూడా మనం కొన్ని రకాల ట్రీట్మెంట్ విధానాల్లో మనం సరిచేసే అవకాశం ఉంటుంది. సర్జరీ తర్వాత ఏం పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు? నార్మల్ రోజువారీ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు వాళ్ళు. అదేవిధంగా కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఆఫీస్ టైప్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ అనేది అంటే యూజువల్గా 10 కిలోల పైన బరువు ఎత్తొద్దని చెప్తాం. ఏంటంటే ఈ భుజం జాయింట్ ఏదైతే ఉందో, ఎనీ జాయింట్ ఇన్ ద బాడీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ జాయింట్స్ అనేవి ఎక్కువ యాక్టివిటీ చేసేటప్పుడు ఈ జాయింట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల సాధారణంగా వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయొద్దని చెప్తాం.
యూజువల్గా ఆపరేషన్ తర్వాత 10 కిలోల దాకా వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు, 10 కిలోల కంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయొద్దని ఒక రిస్ట్రిక్షన్ చెప్తాం. బట్ సాధారణంగా 6 నెలలు గడిచినాక, సంవత్సరం గడిచినాక, పేషెంట్ పెయిన్ తగ్గినాక, మూమెంట్స్ బాగా ఇంప్రూవ్ అయినాక వాళ్ళు అన్ని రకాల యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ లైట్ స్పోర్టింగ్ యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు. భుజంలో కృత్రిమ కీలును అమర్చే విధానం ఎలా ఉంటుందో, షోల్డర్ రీప్లేస్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. బీట్రూట్ రసాన్ని నిత్యం తీసుకోండి. బీట్రూట్లోని నైట్రేట్ రసాయనాలు రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు తోడ్పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.